కేసీఆర్ను దూషిస్తే నాలుక చీరేస్తాం, మరి నువ్వు దూషిస్తే నీ నాలుక చీరేయాలనా వద్దా కేటీఆర్ చెప్పు? నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు కదా, మరి నీ నాలుక కాదు నీ అన్నీ కూడా తీసేయాలి మరే, నీ అన్నీ కూడా తీరుస్తావు మరే, దానికి రెడీగా ఉన్నావా మరే? ఎందుకే సిగ్గు లేకుండా అన్ని సిగ్గుమాల మాటలు మాట్లాడతావు? ఏంది కేసీఆర్ తెలంగాణ ముంచలేదా? కేసీఆర్ ఏమైనా అంటే నాలుక చీరుస్తామట, నువ్వు నాలుకనే చీరుస్తావు కావచ్చు, మేము అన్నీ చీరుతాం బిడ్డ, గుర్తుపెట్టుకో, అన్నీ చీరుతాం. ఏమనుకుంటున్నావు? తమాషా అనుకుంటున్నావా? తెలంగాణ అంటే ఆట బొమ్మ అనుకుంటున్నావా? ఇష్టం వచ్చినట్టు తెలంగాణ ఉద్యమం పేరిట ఉద్యమకారులను చంపి తెలంగాణ వచ్చిన తర్వాత దొంగల్లాగా నియంత పోకలతోటి కుటుంబ పాలనతోటి ఇష్టారీతిన పరిపాలన చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, ఫోన్ టాపింగ్ చేస్తాం అనుకుంటే ఊకుంటాం. అన్ని జీరుతాం. నువ్వు ఒక నాలుకనే జీరుతావు కావచ్చు బిడ్డ, మేము అన్ని జీరుతాం, అది గుర్తుపెట్టుకో. తమాషాలు చేస్తున్నావు కేటీఆర్. తెలంగాణ సమాజానికి అంత తక్కువ అంచనా వేయకు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా ఏదో. అసలు ఈ తెలంగాణలో నీచమైనటువంటి భాష స్టార్ట్ చేసిందే నీ అయ్యా. నీచమైనటువంటి ఒక బూతు మాటలతో స్టార్ట్ చేసిందే నీ అయ్యా కదా. మరి నీ అయ్యా నాలుగు ఎన్నిసార్లు చీరాలే? నీ నాలుగు ఎన్నిసార్లు చీరాలే? ఏం మాట్లాడుతున్నావు? బాగా లావు మాట్లాడుతున్నావు. అంత తమాషా అయిపోయిందా తెలంగాణ రాజకీయాలంటే? నేను చెప్తున్నాను కదా, నువ్వు ఒక నాలుకనే చీరుతావు కావచ్చు, మేము అన్నీ చీరుతాం బిడ్డ, గుర్తుపెట్టుకో. రేవంత్ పాలన చేత కాకుండా రాజీనామా చేయి. సర్కస్ నడుపుతున్నావా? అబ్బో, సర్కస్ పిట్టల దొర అనేది ఒక సర్కస్. అది ఎవరు చేసిర్రు? గత 10 ఏళ్ళు మీరు చేసిర్రు కదా. రాష్ట్రాన్ని దిక్కువాళ్ళటువంటి రాష్ట్రంగా తయారు చేయడం, ఆర్థిక సంక్షేమంలో కూరుకునే రాష్ట్రంగా అప్రపాలు చేసినటువంటి దొంగలు మీరు కదా. మీరు మాట్లాడుతున్నారా? సిగ్గు లేకుండా. అప్పులకు చెల్లిస్తున్నది నెలకు 2000 కోట్లు మాత్రమే. అంటే అప్పులు మీరు చేసినట్టు అప్పులకు 2000 కోట్లు చెల్లిస్తున్నారని ఒప్పుకున్నావు కదా. దొంగలు అనుకున్నా ఇంకేమంటారు? దొంగను నువ్వు దొంగవే కదా, నిన్ను దొంగనే అనాలే. ఢిల్లీ పాటలు నమ్మొద్దని ప్రజలకు ముందే చెప్పిన కేసీఆర్ అట. అబ్బా ఇక మిమ్మల్ని నమ్మి మోసపోవాలి కావచ్చు. మేము ఇక మీ పిట్టల ద్వారా ముచ్చట్లు నమ్మి, మీ మాయల పక్కన ముచ్చట్లు నమ్మి మేము రోజు మోసపోవాలి కావచ్చు. తెలంగాణ అంటే అంత చులకనైపోయింది. మీరు ఏం పిట్టల ద్వారా ముచ్చట్లు చెప్పినా నమ్ముతారు, నమ్మి ఓట్లేస్తారు అనుకున్నావు కావచ్చు. బిడ్డ గుర్తుపెట్టుకో, అంత సినిమా లేదు మీకు, అయిపోయింది. ఫస్ట్ నీ కుటుంబంలో ఉన్నటువంటి లొల్లి ఎంతో చూసుకోరవై. నీ కుటుంబంలో ఉన్న ఆ లొల్లి ఏందో, ఆ చీలికేదో అవుతుందా మీ కుటుంబంలో, దాని గురించి చూసుకో. ఎందుకు ఈ పనికి వాళ్ళ ముచ్చటని మాట్లాడుతూ? ఫస్ట్ నీ ఇంటి చక్క పెట్టుకో, తర్వాత నువ్వు తెలంగాణ గురించి మాట్లాడదు. నీ సొంత బిడ్డ మీ సిస్టర్ ఈరోజు పెద్ద ఎత్తున మీ డాడీకి పెద్ద ఎత్తున లేఖ రాసింది. ఆమె అలా తిరుగుబాటు జెండా వేసింది. సామాజిక తెలంగాణ గురించి మాట్లాడింది, దాని గురించి మాట్లాడు. మేడే రోజున మీ చెల్లె కవిత రాసినటువంటి కవిత మాట్లాడిన మాటలు, రైతు బంధు గురించి మాట్లాడింది, సామాజిక తెలంగాణ రాలేదని చెప్పేసి డైరెక్ట్గా మాట్లాడి దాని గురించి మాట్లాడు చూద్దాం. ఫస్ట్ నీ ఇంటిని చక్కబెట్టుకోవా ఫస్ట్, తర్వాత మిగతా విషయాలు మాట్లాడదు. నీ ఇంటిని చక్కబెట్టుకోకుండా ఇష్టం వచ్చి మాట్లాడితే ఎట్లా? నువ్వు హరీష్ రావు పైన ఏ విధంగా కుట్రపడుతుందో తెలియదా? లేకపోతే మీ చెల్లె కవితను బయటకు గెంటేయాలంటున్నట్టు ఒక ప్రయత్నం చేస్తున్నట్టు తెలియదా? అన్నీ తెలుసు. నీ ఇంటిని చక్కబెట్టుకోక ఈరోజు ఊరి మీద పడ్డావా దున్నపోతు లెక్క? సిగ్గుండాలే. నాలుక చీరుతా, అది చీరుతా, ఇది చీరుతా అంటే ఈడెవడు గాజులు దొరుకుని లేడు ఇక్కడ. మేము కూడా అన్ని చీరుతాం, మరి నాలుక కాకుండా అన్ని చీరుతాం, అది గుర్తుపెట్టుకో. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్